వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. పొద్దుట ఇడ్లీ దోశకి పిండి రుబ్బేసానండి. అంటే నైట్ నానబోసేస్తాను నేను. పొద్దుట వంట చేసేటప్పుడే 8-9 లోపు రుబ్బి పెట్టేసుకుంటాను అండి. సాయంత్రం టిఫిన్కి పనికి వస్తుంది. ఇదండి, ఇది పెసరట్టు పిండి రుబ్బాను పొద్దుట. ఇప్పుడు సాయంత్రం అయిపోయిందండి, 5:30 అయిపోయింది. మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చి పిల్లోని తీసుకుని వెళ్ళిపోతుంది. నాకు సాయంత్రం వంటకి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. నిన్న దోసకాయ పచ్చడి చేశాను కదండి. దోసకాయ పచ్చడి రాత్రి టిఫిన్లో అన్నం తిన్నాం, కొంచెం ఉంటే మధ్యాహ్నం భోజనంలో కూడా తిన్నామండి. ఈరోజు రసం పెట్టాను. రసం పెట్టేసి ఇదండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇచ్చారు కదా చిక్కుడుకాయలు గింజలండి, ఒకే ఫుల్గా గింజలు. భోజనాలు అయిపోయింది. మాకు పొద్దుట 5 భోజనాలు అయిపోయింది. సాయంత్రం ఇంకా కొంచెం కూర ఉంది, మా చిన్న అమ్మాయికి వేద్దామని గింజలన్నీ తీసి పెట్టాను. ఇక ఇదంటే సాయంత్రం వచ్చి తింటుందో లేదంటే డబ్బాలు వేసి ఇచ్చేస్తాను. ఈరోజు అండి టమాటా వంకాయ పచ్చడి అండి. ఇదేంటి ఈరోజు నిన్న దోసకాయ పచ్చడి చేశారు కదా అంటే రోజు చేస్తాను నేను ఏదో ఒక పచ్చడి, ఒక పులుసు, ఒక ఇగురు, ఒక పచ్చడి కంపల్సరీ అండి. పచ్చడి ఏంటంటే సాయంత్రం ఎలాగో టిఫిన్ తింటున్నాము, ఆ పచ్చడి ఉందనుకోండి తెల్ల పచ్చడి చేసుకుంటే సైడు, లేదా చేయకపోయినా పర్వాలేదు. తెల్ల టమాటా వంకాయ సీజన్ అంటే బాగా 3 కిలోలు 50 రూపాయలకి వస్తున్నాయి అంటే 6 కిలోలు 100 రూపాయలండి. ఇలాంటప్పుడు మనం చక్క రోటి పచ్చళ్ళు చేసుకుంటూ, రోటి పచ్చడి అంటే రోట్లోనే చేయక్కర్లేదండి. ఇలాగా పచ్చిమిరకాయలు వేయించి పెట్టుకుని ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు లేదండి నిన్న అయిపోయింది. డిమాండ్ ఒక కూరగాయల అబ్బాయి కూడా తేటలేదు. కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ ముందు ఒక రౌండ్ చుట్టేసి లాస్ట్లో ఇదేసి ఒక చుట్టేసాను. చిన్న తాలింపండి, టమాటా వంకాయ పచ్చడి. నైటు ఇదండి పెసరట్టు వేసుకుంటే పెసరట్టు వేసుకుని 2 రేకులు ఇడ్లీ వేస్తున్నాం. పెసరట్టు పిండి ఉంది, దోశ పిండి అది రుబ్బండి. నైట్ రుబ్బాను కదా, అసలు ఇవాళ సాయంత్రానికి టిఫిన్ బాగుంటుంది. 12 గంటలకి పొంగు వచ్చేసి ఊరిపోయింది. అంటే వేడి టెంపరేచర్ బాగుందండి. చెన్నైలో టెంపరేచర్ బాగుంది. దానివల్ల నైట్ టిఫిన్కి ఊరుతుందండి. నేను 8 గంటలు రుబ్బాను, సాయంత్రం టిఫిన్కి పనికి వస్తుంది. మధ్యాహ్నమే గిన్నెలోంచి బయటకు లేసి కిందకు వచ్చేస్తుంది. రే అనుకుని మళ్ళీ అదంతా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అంటే వేడికి ఇంకా పులుపు 4-5 గంటల ముందే పులిసిపోతుంది. తీసి లోపల పెట్టేసాను. దోసపిండి 4-5 రోజులు సరిపోతుందండి. ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది తినకూడదు, అదంటే మనకి ఎలా కుదురుతుందండి. రోజు గ్రైండర్లు వేసుకోలేం కదా. కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోసపిండి రుబ్బి పెట్టుకున్నాను. ఇది మాత్రం మిక్సీలోనే వేసానండి. పొద్దుట పెసరట్లు తిన్నా, ఇంకా పిండి ఉంది. ఇడ్లీ రవ్వ ఇడ్లీ 2 రేకులు వేసి పెట్టానుకోండి. ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే రసం ఉంటుంది, కొంచెం అన్నం కూడా ఉంది, పెరుగు ఉంది. నైట్ డిన్నర్ సరిపోతుందండి. ఏమన్నా కొంచెం అమ్మాయిది వెళ్ళిపోతే నేను గుడికల్లా వెళ్దాం అనేసి తొందరగా వంట చేసి పెట్టేస్తున్నాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేయండి. నాకు ఒక టైంకి పని చేసేయాలనుకుంటాను. ఆ టైం కాలేదంటే టెన్షన్ అయిపోతుంటాను. సాయంత్రం టీలు అయిపోయినాయి. టీలు తాగేసి ఇంకా ఏం చేస్తానండి, మా బుడ్డోడు పడుకున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చే టైం అయింది. ఈలోపు నేను టిఫిన్కి పచ్చడి పెట్టానుకోండి, మా అమ్మాయి ఏమైనా టిఫిన్ తింటానంటే తింటుంది, లేదంటే డబ్బాలో కొంచెం పచ్చడి వేసి ఇస్తే తను వెళ్ళిపోతుంది. అదండి హడావిడి. మన 2 పనులు అయిపోతాయి, మన పని అయిపోతుంది. చేసినందుకు తనకి ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటుంది అనేసి చేస్తున్నానండి. ఇవన్నీ పచ్చళ్ళు రోజు చేస్తానండి నేను. ఏం లేదండి, మేము బాగా రోట్లో కొట్టుకుంటారంటే కొంచెం చెక్క బదిగా ఉంటుంది. మిక్సీలో అయితే కొంచెం బరగ్గా తీసేసుకోవాలి. నేను బరగ్గానే ఎక్కువ తిప్పను, రోట్లో రుబ్బిన మాదిరే తీసేస్తాను. టైం బట్టండి. పాతకాలంలాగా చేయాలంటే మనకి ఇప్పుడు టైం చాలదండి. కింద కూర్చోలేము, కూర్చుంటే లేవలేము. ఈ పనులన్నీ మిక్సీలో పట్టేసి అనుకోండి బరకగా బాగానే ఉంటుంది. ఇది కొంచెం ఇవన్నీ నేను కాయలతో వేసేస్తాను. నీళ్ళన్నీ ఉడికినాక కొంచెం దగ్గరకు వచ్చాక పచ్చిమిరకాయలు, ఉప్పు, ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం కరివేపాకు జ్యూస్ వేసి చింతపండు దీంట్లో పెట్టేసాను. బాగా ఉడికిపోయింది. ఈ చల్లారాక మిక్సీ బట్టి తాలింపు వేసి పెట్టుకుంటే నాకు నైట్ డిన్నర్కి రెడీగానే ఉందండి. టిఫిన్ అంతా కొంచెం చీకటి పడ్డాక ఇడ్లీ వేస్తాను.